నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీసీఎస్ కు 144 మంది ఏఎస్ఎన్ విద్యార్థుల ఎంపిక. ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కి ఆయన విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శ. విద్యార్థి దశ నుండి చెడు స్నేహాల పట్ల ఆకర్షితులు కాకుండా విద్యపై దృష్టి సారించాలి. న్యాయ విజ్ఞాన సదస్సులో 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ సీత. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర శనివారం తేలప్రోలు గ్రామం నుండి ప్రారంభించారు. 9వ రోజు పాదయాత్ర తేలప్రోలు గ్రామం నుండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. పార్టీ నాయకులు, అభిమానులు, గ్రామ ప్రజలు ఆయన వెంట నడిచారు. ఈ రోజుతో పాదయాత్ర 100 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనున్నారు. 100 కిలోమీటర్ల శిలాఫలకాన్ని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కె పట్టాభిరామ బురిపాలెం గ్రామంలో ఆవిష్కరించనున్నారు. పాదయాత్రలో లాయర్ల సంఘ ప్రతినిధులు ఆలపాటికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ అంబేద్కర్ సాక్షిగా ఎన్నో అబద్ధాలు చెప్పారని, దళిత వ్యతిరేకి జగన్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించి సోషల్ జస్టిస్ కి ప్రతీక అని అసత్యపు మాటలు చెప్పారని ఆలపాటి దుయ్యబట్టారు. దళితులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఎన్నో సంక్షేమ ఫలాలు వారికి అందకుండా మోసం చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల కోసం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను జగన్ ప్రభుత్వం ఎత్తివేసిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు, పవాల నాయకత్వంలో దళితులకు మంచి రోజులు వస్తాయని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. అంబేద్కర్ సాక్షిగా ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్ని అబద్ధాలు కూడా ఆడాడు. దాదాపు 206 అడుగుల విగ్రహాన్ని, 125 అడుగుల విగ్రహాన్ని, దానికి డయాసు ఇంకొక 81 అడుగుల డయాస్ని క్రియేట్ చేసి 206 అడుగుల డయాసు అత్యంత గొప్ప దేశమైనటువంటి అమెరికా దేశంలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఏ రకంగా ఉంచామో ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్కి ప్రతీకగా ఇక్కడ అంత పెద్ద ఎత్తున విగ్రహాన్ని ఆవిష్కరించామని చెప్పే అసత్యపు మాటలు. విగ్రహాన్ని అయితే పెట్టాం, ఇంకొక 100 అడుగుల పైన కూడా పెట్టవచ్చు అని చెప్పి నా భావన. అయితే నువ్వు ఇచ్చిన గౌరవం ఏమిటి అంబేద్కర్ గారికి అనేది నా భావన. అయ్యా, మాకున్న హక్కుల్ని కాలు రాసింది ఒకే ఒక్క వ్యక్తి ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడం అనేది ఒకంత ఆశ్చర్యానికి గురయ్యా. ఏమిటయ్యా నువ్వు ఆ మాట చెప్తున్నావు? ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటుంటే నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు ఏంటని అడిగితే, అయ్యా మాకు చట్టపూర్వకంగా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కుల్నే కాలు రాస్తూ ఉంటుంటే, మాకిచ్చిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ని పక్కదావ మళ్ళిస్తూ ఉంటుంటే, మాకిచ్చిన ప్రాథమిక హక్కుల్ని కాలు రాస్తూ ఉంటుంటే, రాజ్యాంగ విరుద్ధంగా దళితుల పట్ల వ్యవహరిస్తూ ఉంటుంటే, ఈ రోజున ఈ రాష్ట్రంలో దళితుల మీద జరిగినటువంటి అక్రమాలు, అన్యాయాలు, అత్యాచారాలు, హత్యలు ఎప్పుడూ కూడా, ఇది నేను చెప్పేది కాదండి రాజేంద్ర ప్రసాద్ గారు, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి దాడి జరిగినా కూడా ఆ దాడిలో ఒకళ్ళు ఎస్సీ ఉన్నారు. అసలు రైతుల మీద, దళిత రైతుల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టింది అంటే ఈ ప్రభుత్వం ఏమిటండి వీళ్ళు చేసిన న్యాయం? ఈ రోజున ఆయన చెప్పింది ఏంటి? రాజ్యాంగాన్ని అమలు చేయనటువంటి పరిస్థితిలో ఎవరు అయితే పాలకులు ఉన్నారో వారు ఈ రాజ్యాంగానికి అన్యాయం చేస్తే అది చెడ్డ రాజ్యాంగం అయిపోద్ది అని చెప్పినటువంటి మాటలను గుర్తెచ్చుకోవాలి. నువ్వు తప్పితే ఆ యొక్క విగ్రహ ఆవిష్కరణకి ఇంకెవరైనా వచ్చారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అలాంటి
భారత రాజ్యాంగ ఆవిష్కర్త యొక్క విగ్రహాన్ని అనునిత్యం కూడా ఫ్యూడలిజంతో ఫ్యాక్షనిజంతో గూడు కొట్టుకున్నటువంటి ఒక కిరాతకమైనటువంటి వ్యక్తి చేత ఆవిష్కరించబడిందంటే ఇది సిగ్గుచేటు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎవరికి సొంత ఇంటి కల సాకారం చేశారు, రూపాయికి ఇల్లు కట్టిస్తా అన్నారు. ఒక్క పైసా కూడా ఇవ్వకుండా పచ్చి మోసం చేసినటువంటి దగా కోరు ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. ఈ ప్రజాయాత్రలో కూడా రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం జనసేన పొత్తుతో ఏర్పడే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో రాబోతుంది మంచి కాలం. ఈ రోజున 9వ రోజు పాదయాత్రలో భాగంగా తెనాలి తెలుగుదేశం పార్టీ లీగల్స్ల తరఫున న్యాయవాదులందరం కూడా మద్దతు తెలియడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము. మరి ఇక్కడ కనుక ఒక్కసారి కనుక ప్రజలు చూస్తే అందరూ కూడా ఎంతో బ్రహ్మరథం బట్టి ఈ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. మరి అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, మనందరం కూడా ఒకసారి పొరపాటు చేసి చంద్రబాబు నాయుడు గారిని ఎలా మనం ఓడించి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాము, అలాగే రాజప్రసాద్ గారిని కూడా ఓడించి మనం ఈ ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి ఒకరితో సంబంధం లేకుండా, కులమతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారు, అన్ని రకాల ప్రజలు, వృద్ధులు, మహిళలు అందరూ కూడా ఈ సపోర్ట్ చేసి మన నాయకుడు మనం గెలిపించుకొని ఈసారి అసెంబ్లీలోకి పంపించుకొని మనకు కావాల్సిన పనులను కూడా మనం చేయించుకోవాలి. అవి చేసే క్రమంలో ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేమందరం కూడా సపోర్ట్. ప్రతి విద్యార్థి దశ నుండే చెడు స్నేహాల పట్ల ఆకర్షితులు కాకుండా విద్యపై దృష్టి సారించి లక్ష్యాన్ని నిర్దేశించుకొని లక్ష్య సాధనకై నిరంతరం శ్రమించాలని 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ సీత అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలను అనుసరించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జగడగుంటపాలెం గ్రామంలోని కేంద్రీయ విద్యాలయంలో ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్ వర్కింగ్ ప్లేసెస్ టు ఉమెన్ అనే కార్యక్రమంలో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సీత మాట్లాడుతూ పని ప్రదేశాలలో సురక్షితమైన పని వాతావరణం ఉండాలని, అలా కాకుండా కార్యాలయాల్లో లైంగిక వేధింపులు జరిపినట్లయితే కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. అదేవిధంగా పిల్లలపై కూడా లైంగిక వేధింపులు ఎక్కువ కావడం కలవరపాటుకు గురి చేస్తుందని, పిల్లలపై జరిగే లైంగిక దాడులకు 2012వ సంవత్సరంలో ప్రభుత్వం ఫోక్సో చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. లైంగికంగా తమను తాము సంతోషపెట్టుకోవడం కోసం పెద్దవాళ్లు అభం శుభం తెలియని పిల్లలను ఇబ్బంది పెట్టే విధంగా తాకటం, వారిపై సెక్షువల్గా దాడి చేయడాన్ని చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్డ్గా పరిగణించడం జరుగుతుందని, ఒకవేళ పిల్లల సమ్మతితో లైంగిక చర్య జరిగినా అది కూడా చైల్డ్ అబ్యూజ్డ్ కిందకే వస్తుందని తెలిపారు. పిల్లలపై జరిగే లైంగిక వేధింపులపై కేసు నమోదు చేయడానికి ఫోక్సో చట్టం ఎటువంటి గడువు విధించలేదని, ఏదైనా కారణం చేత బాలిక లేదా బాలుడు లైంగిక దాడి జరిగిన వెంటనే ఫిర్యాదు చేయకపోయినా తరువాత కాలంలో అనగా ఏ వయసులోనైనా అతడు లేదా ఆమె చిన్నతనంలో వారు ఎదుర్కొన్నటువంటి లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సురేష్ కుమార్, పిఈటి రవికుమార్, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది మహబూబ్, ఎర్రంశెట్టి అనిల్ కుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. 90% మీకు అవసరం లేకపోతే ఫోన్ని అవాయిడ్ చేయండి. మీరు చదువు కోసమే అంటున్నారు కానీ కాదు, దాంతోపాటు ఇంకా మిగిలినవి కూడా ఉంటాయి. ఫ్రెండ్స్కి షేర్ చేయటాలు, ఫొటోస్ షేర్ చేయకండి. మెయిన్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అవి మీకు తెలియకుండానే చేతులు మారిపోతాయి, అకౌంట్స్ నుంచి అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాయి. అది దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే మీకే తెలియదు ఆ విషయం. అలాంటివి చూసినవి కూడా ఉన్నాయి. అవే సైబర్ క్రైమ్స్ అనమాట. అవన్నీ కూడా తర్వాత మనం ఏం చేసినా కూడా దాంట్లో ఉపయోగం ఉండదు. మార్ఫింగ్లు చేసేస్తారు, ఫొటోస్ పెట్టేసేసి వేరేవన్నీ మార్ఫింగ్ చేసేస్తారు, అవునా? సో 90% ఫొటోస్ని మెయిన్ అవాయిడ్ చేసేసేయండి. ఫోన్లు కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే వాడండి. అమ్మ ఫోన్లు వాడుకోండి, లేదంటే మీకు మాట్లాడుకోవడానికి తప్ప దేనికి అవసరం ఉంటుంది? ఏదైనా చదువుకోవడానికి ఈ వయసులో అంతకు మించే ఉంటుంది. రీల్స్తో పెద్ద పని ఉండదు, చదువుకోండి చక్కగా. ఇలాంటివన్నీ కూడా మీకు తెలియటానికి దానికోసమని ఇక్కడికి వచ్చాం. ఈ పోక్సో యాక్ట్ ఏంటంటే దానికి 18 years లోపల పిల్లలు కన్సెంట్ ఇచ్చి, ఆడపిల్లలు కన్సెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఎవరు కూడా వాళ్ళని టచ్ చేయడానికి వీలేదు. టచ్ చేస్తే దానికి చాలా కఠినమైన శిక్షలు ఉంటాయన్నమాట. మగపిల్లలు అయితే అసలు బయటకే రాలేరు. దగ్గర 3 months పాటు మీకు బెయిల్ దొరకటం కానీ అలాంటివి కానీ ఏవి ఉండవు. సొసైటీలో పేర్లు పోతాయి, మీ తల్లిదండ్రులు తలకాయలు పైకెత్తుకోలేరు.
అలా చేసి ఇంకా అక్కడ ఏదైనా చిన్నది ఊరికి నేను చెప్పాను కదా ఇందాక చేయి టచ్ చేసినా కూడా డేంజర్ అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండాల్సిన very much important for us that to achieve the ultimate goal. And what is our ultimate goal? To become a good citizen of the country. And how we can become the good citizen of country? When we will be aware, when we will have awareness. So today, our honorable madam covered all the areas, whatever is required. And now you are very much clear that what is good, what is bad for all of you, and how you can protect yourself. తెనాలి పట్టణాభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా 35, 36, 37 వార్డులో ఆమె పర్యటించారు. డ్రైన్లు, కల్వర్టలను ఆమె పరిశీలించారు. సైడ్ డ్రైన్లపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగింపు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాపారస్తులు రోడ్లను ఆక్రమించకుండా పురపాలక సంఘానికి సహకరించి వ్యాపారాలు చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. ముప్పై 36, 37 వార్డుల్లో గత 5 రోజులుగా పర్యటిస్తున్నాను. ఈ సిల్ట్ అనేది బాగా పెరిగిపోతాన ఈ వాటర్ అనేది ఇక్కడ ఆగిపోవడం జరుగుతుందని ఆ సిల్ట్ దాదాపు 20 సంవత్సరాల నాడు తీపిచ్చారని ప్రజలు చెప్పడం జరిగింది. అది ఈ రోజున మేము దాన్ని తీయిస్తూ జరుగుతుంది. ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని, అలానే ఈ కొబ్బరి బొండాలు, బాటిల్స్, కవర్స్ ఇలాంటి వేయకుండా మాకు సహకరిస్తారని, అలానే మా అధికారులు, మా సిబ్బంది అందరూ రావటం జరిగింది. ఈ రోజున ప్రతిరోజు నేను సిబ్బంది మా ఈ వార్డు కౌన్సిలర్లు గారు అందరూ వచ్చి ఈ ప్రజలకి ఇబ్బంది పడకూడదని ఒక గొప్ప ఉద్దేశంతో ఈ సిల్ట్ అని ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు కూడా ఇలా ఈ సిల్ట్ ప్రోగ్రాం పెట్టమని చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మేము ఈ సిల్ట్ గత 3 రోజులుగా తెనాలి పట్టణంలో 35, 36, 37 వార్డులు మేడం గారి పరిశీలించి ఈ రోడ్లు సైడ్ కాలువలకు సంబంధించి సిల్ట్ తీసే కార్యక్రమం, గాజు సీసాలు మరియు సిమెంట్ గోతాలు, బండలు, పగిలిపోయిన బండలు మొత్తం కాలువలో పడి కాలువలు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో మీరు చూశారు. మేడం గారు చర్య తీసుకున్న తర్వాత మా 35, 36, 37 వార్డుల్లో మొదటిసారి విజిట్ చేసి ఈ వార్డులకు సంబంధించిన కాలువలను సిల్ట్ తీసే కార్యక్రమం పెట్టడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా వార్డుకు సంబంధించిన కాలువల సమస్యలు చెప్పగానే మేడం గారు స్పందించి రాధికా రమేష్ గారు చర్య తీసుకొని ఇమీడియట్గా వారి మొత్తం యంత్రాంగాన్ని ఈ 3 వార్డులకు కేటాయించి 3 రోజుల నుంచి ఈ ప్రోగ్రాం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. దయచేసి ప్రజలు కూడా సహకరించి కాలువల్లో ఎటువంటి రాళ్ళు, సీసాలు ఇలాంటివి పడకుండా, గాజు గ్లాసులు ఇలాంటివి పడకుండా చూసుకోవాలని మనవి. ఇప్పుడు ఒక చిన్న విరామం.